గ్రామంలో నివసిస్తున్న స్థానిక ప్రజలే కాకుండా ఏ విధమైన చరిత్రకారులైనా చేరుకోవడానికి ఆఖరికి శ్మశానంలో ఉన్న 6 అడుగుల స్థలం గురిచేస్తుందని అటువంటి పుణ్యభూమిని గత కొన్నేళ్లుగా తమ చేతుల మీదుగా అభివృద్ధి పరచడం చాలా గర్వంగా ఉందని జగపతి నగర గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చదం చంటిబాబు, గూడాల రాంబాబు, తూముకుమ, కుర్లా చిన్నబాబు, కాళ్ల వెంకటేష్, అదేవిధంగా ఎంపీటీసీలు సాదే కుమారి, రాపేటి గంగాభవాని, ఆళ్ల శ్రీలక్ష్మి నానాజీ, అలాగే కచ్చు నాని, సాదే యేసు పాల్గొన్నారు. మన జగపతి నగరం పంచాయతీలో 3 సంవత్సరాల క్రితం మేము ప్రతిపక్షంలో ఉండి పంచాయతీని పన్నుల ద్వారా వచ్చిన నిధులతో పరిపాలన సాగిస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా మా సర్పంచ్ గారు మా కూటమిగా పరిపాలన చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు NREGS ద్వారా 200 కొబ్బరి మొక్కలు కిల్లంపూడి శ్మశాన వాటికి సరౌండింగ్లో మొత్తం అన్నీ కూడా పాతడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే సర్పంచ్ గారి చొరవతో ఈ శ్మశాన వాటికలో వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు ఆయన యొక్క నిధుల ద్వారా ఈ యొక్క శ్మశానానికి కాంపౌండ్ వాల్ కడతాక కూడా నిర్ణయించుకున్నాం. ఎవరు ఎంత ఏది సాధించినా ఏది చేసినా లాస్ట్కి చేరేది శ్మశాన వాటికకే. దాన్ని పరిశుభ్రంగా ఉంచి కాంపౌండ్ వాల్ కట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదొక స్వర్గసీమలాగా ఉండేలాగా మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శ్మశాన వాటికి రావాలి. ఈ యొక్క శ్మశాన వాటికిని సుందరవందనంగా తీర్చిదిద్ది మా సర్పంచ్ గారికి ప్రతిపక్షంలో కూడా ఎంతో అద్భుతంగా సొంత నిధులు ఖర్చు పెట్టి ఇక్కడ గత 6 సంవత్సరాల క్రితం కొబ్బరి మొక్కలు నాటడం జరిగింది. ఇవాళ ఫలాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా ప్రీతమ నాయకులు మంచి అవకాశం ఇచ్చి ఈ యొక్క అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి మా సర్పంచ్ గారిని అందరూ కూడా గ్రామ ప్రజలు పన్నుల ద్వారా వచ్చిన రూపాయలతో ప్రతిపక్షంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. అందుకు గ్రామ ప్రజలందరూ కూడా సర్పంచ్ గారిని అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అందజేసినటువంటి మొక్కల్ని పంచాయతీ వాళ్ళు మరి మేము బాధ్యత తీసుకుని 3 కమ్యూనిటీలకు సంబంధించి అంటే SC, BC, OC అందరిది శ్మశానం ఒకే చోటన ఉంటుంది. 2-3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ శ్మశానంలో చుట్టూ కూడా కొబ్బరి మొక్కలు 200 మొక్కలు నాటడం జరుగుతుంది. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి మేము ప్రారంభోత్సవం చేసాము. మరి శ్మశానంలోకి అడుగు పెట్టాలంటే వర్షం వచ్చినా చేసినా లేకపోతే అది ఒక పనికిరాని స్థలంగా ఉండేది. అలా కాకుండా ఒక మనిషితో పాటు ఎంతో మంది బ్రతుకున్నప్పటికంటే కూడా చనిపోయిన తర్వాతే ఆ మనిషి మీద గౌరవం అది చూపిస్తారు. ఒకవేళ కక్షలు అవి ఉన్నా సరే అన్నీ మర్చిపోయి అందరూ ఒక మనిషితో చివరిసారి సాగనంపేటటువంటి ఆ స్థలానికి అందరూ కూడా వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఇలాంటి స్థలంలో అడుగు పెట్టలేకపోతున్నాము అని ప్రజలు బాధపడకుండా ఉండేందుకు ఇంతకు ముందే కొన్ని చర్యలు తీసుకుని ఇంతకుముందు కూడా ఆ సరౌండింగ్స్లో మొక్కలు నాటడం జరిగింది. అవి పెద్దవయ్యి అవి ఫలాలు కూడా వస్తున్నాయి. మరి ఇంకొక దఫా మా యొక్క హయాంలో ఉంటుండగా నెహ్రూ గారి పరిపాలనలో మళ్ళీ మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. మరి మొక్క పెరిగి పెద్దదయ్యి దాని నుండి మనం ఫలాలు పొందాలంటే ఇది ప్రజలందరి బాధ్యత. అందరూ కూడా దీన్ని ప్రోత్సహించి ఎవరికి వారే బాధ్యత వహించి మొక్కలు ఎదిగేటట్లుగా చూడండి. పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేటట్లు చేయండి. మొన్న ఒకసారి జరిగినటువంటి మీటింగ్లో శ్మశానానికి ప్రత్యేక వనరులు నిధులు కలెక్టర్ గారు మంజూరు చేస్తారు అని చెప్పారు. MDO గారిని కలిసి అది కూడా వచ్చి ఈ యొక్క శ్మశానం చుట్టూ కూడా ప్రహారీ కూడా నిర్మించేటట్లుగా చేస్తాము. మరి నెహ్రూ గారి టైంలోనే ఈ యొక్క శ్మశానానికి సంబంధించి SCపేటకి వాటర్ షెడ్ నిర్మించడం, దానికి మళ్ళీ వాటర్ రావడం కూడా జరిగింది. ఈ అన్ని కూడా కార్యక్రమాలు ఇలా జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రజలకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.